ఒక పార్టీ మీద అభిమానం ఉండడం ప్రజాస్వామ్యం మంచి ఫలానా వాళ్ళు వచ్చిన తర్వాత మంచి వైపు మనం మారడం అనేది గొప్పతనం. ముందుకు రండి అడ్డంగా మీ సందు నుండే సంతానం ఉండేదిలే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 35వ వార్డులో పర్యటిస్తూ ఉంది. స్థానిక కౌన్సిలర్ పిట్టా బాలాజీ సోదరుడు నాయకత్వంలో పురపాలక సంఘ అధ్యక్షురాలు భీమునిపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ఒక్కరేమిటి జగనన్న కుటుంబ సభ్యులు వందలాది మంది ఈ ప్రచారంలో స్వచ్ఛందంగా పాల్గొంటూ ఉన్నారు. ఈరోజు కూడా అంతే. ఈరోజు పిట్టా బాలాజీకి సంబంధించిన వార్డు 35వ వార్డుకి సంబంధించి ఎక్కువ శాతం చేనేతలతోనూ ఆర్యవైశ్యులతోనూ ఉంటుంది ఈ వార్డు. హిందువులు, క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా హిందువులు ఎక్కువ ఉంటారు. వాళ్ళల్లో కూడా చేనేతలు ఎక్కువ, దేవాంగులు కానీ పద్మశాలి తొగట కులస్తులు, అందులో దేవాంగులు మరి ఎక్కువ ఉంటారు ఈ వార్డులో. ఆర్యవైశ్యులు కూడా ఎక్కువే ఉంటారు. మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు ఈ వార్డులో. మధ్యతరగతి కంటే కొంచెం ఎగువ ఉండే వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమ ఫలాలు అందుకోవడానికి వీలుగా ఉండే కుటుంబాలే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మధ్యతరగతి. ఇప్పుడు మేము తిరిగిన ఒక 1100 ఇళ్ళు తిరిగితే 1100 ఇళ్ళు కూడా దాదాపు 80% ఏదో ఒక పథకం ఏదో ఒక ఇంటికైతే ఖచ్చితంగా అంది ఉంది. పొదుపు సంఘాల రుణాలు అయితే కావచ్చు, ముసలిళ్ళ పెన్షన్ కావచ్చు, 45 సంవత్సరాల పెన్షన్ కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేనేతల సదస్సు 24,000 రూపాయలు మగ్గం నేసేందుకు కావచ్చు, ఇలా ఏదో ఒక పథకం 1, 2, 3, 4, 5 పథకాలు ప్రతి ఇంటికి అందుతూ ఉన్నాయి. ఈ వార్డుకు ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ వార్డులో ఉండే 1000 కుటుంబాలకు జగనన్న పాలనలో సంక్షేమ పథకాల పేరుతో ప్రతి కుటుంబానికి ఉచితంగా వారి అకౌంట్కే పంపించిన డబ్బు దళారీ వ్యవస్థ లేకుండా, లంచగొండితనం లేకుండా, వివక్షత లేకుండా, రాజకీయ కారణాలు చూడకుండా పేదరికమే ప్రామాణికంగా తీసుకొని అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమాన్ని అందించిన మొత్తం ఎంత అని వార్డులో చూస్తే స్థానిక కౌన్సిలర్ చెప్పిన ప్రకారం 23 కోట్ల రూపాయల డబ్బును, నగదు డబ్బును అందించినాం. 23 కోట్లు. ఈ 23 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించే క్రమంలో 23 పైసలు అవినీతి జరగాలి. డైరెక్ట్గా వారి అకౌంట్కే బ్యాంకింగ్ పోయింది. ఇది ప్రధానమైన అంశం. ఎవరైనా గుర్తించాల్సిన అంశం ఏంటంటే, ప్రభుత్వం దగ్గర నుంచి 1,00,000 రూపాయలు డబ్బు ఎవరికన్నా అందాల్సిన పేదవాళ్ళకు ఉంటే 40,000 రూపాయలు కట్ అయిపోయి 60,000 రూపాయలు ముడుతుంది. వివిధ రకాలుగా అది లంచమే, కసిగిపోవడమే, ఐసుగడ్డ తరిగిపోయినడమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో 2,55,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు అందిస్తే 25 రూపాయలు కూడా అవినీతి జరగాలి. ఈ వార్డులో 23 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తే 23 పైసలు అవినీతి జరగాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకొచ్చి ఇదిగో ఈ వార్డులో 23 కోట్ల రూపాయలు మీరు ఇచ్చినది అబద్ధమని చెప్పినా, 23 కోట్ల రూపాయలు మీరు ఇచ్చే దాంట్లో ఒక 10 లక్షల రూపాయలు లేకుంటే 10 రూపాయలు అవినీతి జరిగింది, లంచమని చెప్పినా రాచమల్లు నామినేషన్ బేడు. ఎన్నిసార్లు పిలుస్తానా మిమ్మల్ని నేను? నామినేషన్ వేయకుండా ఉండడానికి
ఎన్నిసార్లు మా నిజాయితీని ప్రదర్శిస్తూ ఉన్నాం. మీరు నోరు తెరవలేరు. కారణం, ఈ పాలనలో, ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించే విషయంలో రాగినయా పైసా అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్కే డబ్బు పంపించినటువంటి ఘనమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది మా పార్టీ, ప్రజల పార్టీ, మా పార్టీ. 100 సార్లు గర్వంగా చెప్పుకోగలుగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేము ఉన్నందుకు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి అనుచరులుగా మేము పనిచేస్తూ ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం.